తేదీ 17/6/2020 సంవత్సరం గట్లకానపూర్ గ్రామం లోపల ఒక స్త్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఎస్ఐ పెద్దమందరికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ అయిన శ్రీనాథ్ జరిగింది. అక్కడ ఒక రేణుక అనే 41 years ఓల్డ్ లేడీ నూడుగా ప్లస్ సబ్స్టిట్యూషన్ సర్కవర్స్లో పడి ఉంటే వాళ్ళ కూతురు కంప్లైంట్ వెన్నెల కంప్లైంట్ మీద ఒక క్రైమ్ నంబర్ 79/2025 అండర్ సెక్షన్ 103 and 642 అంటే రేప్ విత్ మర్డర్ కింద ఎస్ఐ కేసు నమోదు చేసి ఇమీడియట్ సిఐ కొత్తకోటకి ఇన్ఫార్మ్ చేస్తే సిఐ కొత్తకోట తన సిబ్బందితో వచ్చి సినాఫారెన్స్ రావడం జరిగింది. ఇక్కడికి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది. చేసి అక్కడ ఇంక్వెస్ట్ రాసి ఈఎంఐ నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్ పంపించి స్టేట్మెంట్ విలేజ్ లో రికార్డ్ చేశాడు. హాస్పిటల్ దగ్గర రికార్డ్ చేసి ఈఎంఐ అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ కేసుకు కారణం ఎవరున్నారన్న అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఈ కుర్మూర్తి అనే వ్యక్తి ఈ రేప్ విత్ మర్డర్ కారణం ఉన్నదని అనుమానాస్పదంగా తీసుకొచ్చి నిన్ననే తీసుకురావడం జరిగింది. ఆయన త్వరలో ఇంటరాగేషన్ చేస్తే ఆయన తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనికి మోటివ్ ఏంటంటే ఈ కురుమూర్తికి అక్కడ ఉన్న రేణుకకి ఇద్దరికి ఆమెకు హస్బెండ్ లేడు. ఈయన కురుమూర్తి వైఫ్ కూడా వేరే దగ్గర ఉంటున్నది. వీళ్ళిద్దరికి చిన్నగా ఇంటిమేసీ ఉన్నది. ఇద్దరికి లీగల్ ఇంటిమేసీ ఉన్నది. ఈయన ప్రకాశం డిస్టిక్ కనిగేట్ల మెగా కంపెనీ లోపల లేబరర్ గా పనిచేస్తాడు. ఈ రైతు బంధు డబ్బులు పడ్డాయని తీసుకొని తన ఊరికి వచ్చి 1000 రూపాయలు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఐసోలేటెడ్ ప్లేస్ ఎవరైతే ఓనర్స్ లేరో ఆ ఇంట్లో పోయిన తర్వాత నైట్ 9 నుంచి 9:30 మధ్య ఇద్దరు సెక్సువల్ గా పార్టిసిపేట్ అవుతారు. తర్వాత మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీస్తుంది. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న తర్వాత ఈయన